అందరికీ శుభోదయం. యేసునామం పేరట ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. వీక్షించున్న వారికి, సంఘస్థులకు, అన్వేషకులకు దైవాభివందనం. నా సర్వం, నా కోట, నా దుర్గం నీవే, నీవే ఆశ్రయము, నా బలము, నా ఊపిరి నీవే, నీవే బాధలలో నన్నాదరించి నాకాశ్రయమైనావు. శోధనలో నన్నాదుకొని నా తలపైకెత్తావు. నేను విడువను దేవా నా జీవిత కాలమంతా. నా భారమంతా నీపై వేసి నే నడిచెదను దేవా, నే నడిచెదను, నడిచెదను, నే నడిచెదను దేవా, నే నడిచెదను, నడిచెదను, నే నడిచెదను దేవా. నా సర్వం, నా కోట, నా దుర్గం నీవే, నీవే ఆశ్రయము, నా బలము, నా ఊపిరి నీవే, నీవే బాధలలో నన్నాదరించి నాకాశ్రయమైనావు. శోధనలో నన్నాదుకొని నా తలపైకెత్తావు. నేను విడువను దేవా నా జీవిత కాలమంతా. నా భారమంతా నీపై వేసి నే నడిచెదను దేవా, నే నడిచెదను, నడిచెదను, నే నడిచెదను దేవా, నే నడిచెదను, నడిచెదను, నే నడిచెదను దేవా, నడిచెదను, నడిచెదను, నే నడిచెదను దేవా, నే నడిచెదను, నడిచెదను, నే నడిచెదను దేవా. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా తండ్రి, నీకు వందనాలు. మా జీవితాలలో బానిసత్వానికి అలవాటు పడి దాంట్లోనే ఉండిపోతూ ఉన్నప్పుడు నీ ప్రేమ సువార్త మాకు అందించబడి మా జీవితానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ కృప చేత ఈ ఉదయకాలమున మా అందరితో మాట్లాడమని యేసు ప్రియ నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాఠ్య భాగంలోకి వెళ్తాను.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం అందరి కొరకు నేను చదువుతాను. బైబిల్ దగ్గరగా ఉన్నటువంటి వారు తెరిచి చూసుకోవాల్సిందిగా కూడా మనవి చేస్తున్నాను. వీలైతే నాతో పాటు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనాన్ని చదవవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. సహోదరులారా, సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఈ శ్రేష్టమైన వాక్యము చదువుతూ ఉంటున్నప్పుడు చాలా ఏండ్ల క్రిందట నాకున్నటువంటి ప్యాషన్ని బట్టి ఐ యూస్ టు ట్రైన్ డాగ్స్. పప్పీస్గా నుంచి పెద్ద అయ్యే వరకు ట్రైన్ చేసేవాడిని. ఆ ట్రైనింగ్ ప్రొసీజర్లో వాటికి తప్పకుండా లీష్ వేయాలి, అంటే చైన్ కట్టాలి. చైన్ కడితే ఆ డాగ్ మన ఆధీనంలో ఉంటుంది, అంటే దట్ మీన్స్ ఇట్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్. అది వేరే కుక్కలను చూసైనా కానీ, మనుషులను చూసైనా కానీ, పిల్లులను చూసైనా కానీ గొడవ పడడానికి వీలు లేకుండా చైన్ నా దగ్గర ఉంటుంది కనుక కంట్రోల్ చేయడానికి జన సమూహముల మధ్య మార్కెట్లో ఏ ప్రదేశంలో ఎలా క్రమశిక్షణతో ఉండాలనే విషయాలని నేర్పించే బాధ్యత యజమానుడిది అయి ఉంటుంది. కనుక ఒక డాగ్ ట్రైనర్ అలా ట్రైన్ చేస్తున్నప్పుడు కొన్ని మాసాలలో, మేబీ ఒక ఇయర్లో చాలా విషయాలు అది నేర్చుకుంటుంది. తర్వాత లీష్ తీసేసినప్పటికీ ఆ ఫ్రీడమ్ని సద్వినియోగం చేసుకొని నేర్పించిన వ్యక్తికి, యజమానికి దగ్గరగానే వారి మాటల చొప్పున అది నడుచుకుంటూ ఉంటుంది. ఇది ట్రైనింగ్ చేసేటప్పుడు వాడేటువంటి పద్ధతి. సర్కస్లో ఉన్నటువంటి యానిమల్స్ని, మనుషులని ట్రైన్ చేసే విధానాన్ని నేను గమనించినప్పుడు ఈ ఎలిఫెంట్స్ని ట్రైన్ చేసే పద్ధతిని గురించి కొంత స్టడీ చేశాను. అంత పెద్ద శరీరాలను ఒక కాలుకి ఒకలాంటి బంధకం బంధించి దానికి ఒక చిన్న చైన్ వేసి దానికి భూమిలో మరొక దాన్ని నాటేసి అది పీకేసేయచ్చు. కానీ అది పీకదు. తన కాలుకి చైన్ ఉందనే సంగతిని అది గ్రహించి తన పరిధిలోనే మేబీ ఒక 5 అడుగులు 6 అడుగుల్లోనే ఆ ఏనుగు తిరుగుతూ ఉంటుంది. దానికి అంత శక్తి ఉన్నప్పటికీ తన కాలుకున్నటువంటి చైన్ని బట్టి తన పరిధిని అది ఏర్పాటు చేసుకుంటుంది. ట్రైనింగ్ ఎ డాగ్ ఈజ్ డిఫరెంట్, ట్రైనింగ్ అన్ ఎలిఫెంట్ ఈజ్ డిఫరెంట్. కుక్కలను తరబీదు చేయడానికి చైన్ వాడతాం, తర్వాత తీసేస్తాం. అలాగే ఏనుగు కూడా తనకున్నటువంటి చైన్ తీసేసిన తర్వాత అదే పరిస్థితిలో ఉంటుంది. ఆ పరిస్థితి దాటి వెళ్ళదు. తనకి ఎప్పుడు ఆలోచన చేస్తుంది, ఐఎమ్ చైన్డ్ అని తలంచుకుంటూ తిరుగుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తి జీవితాలను చదువుతూ ఉంటే, చూస్తూ ఉంటే కొంతమంది లోకానికి బానిసలైపోతారు, కొన్ని వ్యసనాలకు బానిసలైపోతూ ఉంటారు. అలాంటి జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు ఈ బానిసలైనటువంటి వారికి స్వాతంత్రం ఇవ్వాలని మనం ప్రయత్నం చేస్తే మేలు అని యేసు ప్రభువారు మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతున్న భాగంలో చూస్తూ ఉంటే యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు అతడు యేసు ప్రభు శిష్యుడిగా కావడానికి, నూతన జన్మలో ప్రవేశించి జీవితాన్ని మార్చుకోవడానికి ఏమేమి పనులు చేయాలో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అతను గొప్ప ఇంటి ధనికుడు. ఆ ధనికుడికి చాలా విషయాలు యేసుప్రభు వారు ప్రబోధించిన తర్వాత ఒక మాట చెప్తాడు. అంత బాగుంది, ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నీ చేస్తూ వచ్చాము,
కానీ ఒకటి చిన్న ఉంది, నీకున్న దాన్ని అమ్మేసుకో, దాన్ని పంచిపెట్టేసే అనే విషయాన్ని గురించి చెప్తాడు. కానీ ఆయనకు అది మంచిగా అనిపించలే కనుక వెంటనే వెళ్ళిపోయినాడు. హీ వాజ్ చైన్డ్ టు హిజ్ వెల్త్. తనకున్న దానికి చైన్ వేసుకున్నాడు, విడిచిపెట్టబడుతున్నాడు కానీ చైన్ వేసుకున్నాడు. కానీ దాన్ని పరిత్యజించడానికి, దాని నుంచి విముక్తి పొందడానికి, ఆ సంఖ్యలను దూరం చేసుకోవడానికి ఇష్టపడక దాంట్లోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి బావి దగ్గర, సుకారాను బావి దగ్గర యేసు ప్రభువారు దాహం తీసుకుందామని కూర్చొని ఉన్నప్పుడు ఒక సమరయ స్త్రీ రావటం, ఆ యేసు ప్రభుతో సంభాషణ చేయడం, ఇవన్నీ మాట్లాడుతుంది. వీరి సంభాషణలో యేసు ప్రభు తనకున్నటువంటి విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తాడు. అమ్మ, నీకు భర్తలు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు, ఉన్న వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చి కొంతకాలం గడిపినవాడు, లేకుంటే నువ్వు వాళ్ళ దగ్గర కాలం గడిపినవాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అనే విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తాడు. వచ్చినటువంటి ఆవిడకు ఈ ప్రబోధం ఆత్మీయ సంచలనాన్ని కలిగించేది. వెంటనే ఆమె, అయ్యా నిజమే చెప్పిండ్రు, మీరు ప్రవక్త కావచ్చు అని విషయాల గురించి మాట్లాడతారు. ఆ మాట్లాడిన విషయాల్లో నేను గ్రహించింది ఏంటే, షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. ఆమె ఒక వ్యభిచారిణి, జీవితం అంతా వ్యభిచారంలోనే జీవిస్తూ గడిపినటువంటి పరిస్థితి కనిపించబడతా ఉంది. కనుక ఆ వ్యభిచారం నుంచి విముక్తి పొందడానికి యేసు ప్రభు ప్రబోధం చాలా సహాయం చేసింది. కనుక దాని నుంచి కూడా విముక్తి పొందడానికి ఆత్మీయ సంచలనంలో మార్పు చేసుకోవాలని ఇష్టపడి తన ఇంటి దగ్గరికి పరిగెత్తుకొని వెళుతుంది. అండ్ షీ లెఫ్ట్ వాటర్ పాట్ దేర్ అండ్ గాన్ బ్యాక్. ఇంటికి వెళ్ళింది, గ్రామస్తులకు చెప్పింది, నా గాథ అంతా, నా స్టోరీ అంతా ఆయన చెప్పేశాడు. నా హృదయ గాథను, విషాదమైన గాథను, నేను ఎలాగా చిక్కుబడి ఉన్నానో, నాకున్నటువంటి చెడు వ్యసనాన్ని గురించి ఆయన నిర్మోహమాటంగా చెప్పాడు. నేను ఇచ్చే నీళ్లు త్రాగడానికి కూడా ఇష్టపడ్డాడు. నేను గొప్ప ఇంటివాడను, చిన్న ఇంటివాడను అని చూడలేదు, ఇష్టపడ్డాను. కానీ నాలోనే పరిస్థితులు మార్చుకున్నాను, ఆయన చూడరండి అని సాక్ష్యం చెప్తూ ఉంది. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, చాలామంది బయట ప్రాస్టిట్యూషన్ చేసేవారు ఉంటారు, జూదం ఆడేవాళ్ళు ఉంటారు, త్రాగుడు జీవితానికి వ్యసన పడి వ్యక్తిగత జీవితాలను, కుటుంబ జీవితాలను పాడు చేసేవారు కూడా కనిపించబడుతూ ఉంటారు. కొంతమంది గుడుంబ తాగి బానిసైనటువంటి వాళ్ళు కూడా కనిపించబడుతూ ఉంటారు. ఇలాంటి వారిని విముక్తి చేయాలి అంటే యేసు ప్రభు యొక్క ప్రబోధాలు ఎంతవరకు వారికి ఉపయోగపడుతున్నాయో మనకు తెలియదు, కానీ అవి తప్పకుండా విముక్తి చేస్తాయనే విషయం గలతీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. దాంట్లో అంటాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసేయున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని చెప్తాడు. దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకండి అని చెప్తాడు. అంటే తాగుడు కావచ్చు, తంబాకు కావచ్చు, అలాంటి వాళ్ళు ఉంటారు. దాని నుంచి విడిపించడం మనకు కష్టం. ఎందుకంటే అది మనం ఇచ్చింది కాదు, వారు కోరుకున్నది. మనం కోరుకోలేదు, వారు కోరుకున్నారు. ఇది మన కంట్రోల్లో లేదు, వారి కంట్రోల్లో ఉంది. దాని నుంచి విడుదల పొందాలి, ఫ్రీడమ్ రావాలి అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ తప్ప ఏది కూడా వాళ్ళని విముక్తి చేయదు అని ప్రభు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యసనాలు వారిని
బంధంలోకి బానిసలుగా చేరుస్తూ ఉంటాయి. కానీ యేసుప్రభు ప్రేమ, యేసుప్రభు జస్టిఫికేషన్ ఇవన్నీ కూడా వారిని బానిసలుగా కాకుండా దాంట్లో నుంచి విడుదల పొందించేటట్టుగా చేస్తూ ఉంటాయనే సంగతిని నేను తెలుసుకుంటూ వచ్చాను. నేను ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటున్నాను. ఫన్నీ క్రాస్బీ చిన్ననాడే అంధత్వానికి గురైపోయి గుడ్డిదైపోయి ఒక ఆర్ఫన్గా పెరిగినటువంటి అమ్మాయి. ఒక ఆర్ఫన్ చిన్నప్పుడే బ్లైండ్ అయిపోయి చాలా బాధ అనుభవిస్తున్నటువంటి ఫన్నీ క్రాస్బీ పెద్దయిన కొలది ఆమె జీవితంలో కొన్ని మంచి లక్షణాలు అలవర్చుకుంది. ఆమె ఒక మంచి కవి, అంటే ఇంకో మాట చెప్పాలంటే ఒక పోయటస్, సాంగ్ రైటర్. దానితో పాటు ఆమె అంధులుగా ఉన్న వారి పక్షంగా తన దేశంలో మాట్లాడే వనితగా మార్చబడింది. అడ్వకేటింగ్ ఫర్ ది బ్లైండ్ పీపుల్, వారి పక్షంగా మాట్లాడడం మొదలుపెట్టేది. తర్వాత స్లమ్స్లోకి వెళ్ళి పరిచర్య ప్రారంభం చేసింది. గుడ్డిది, కవి, సాంగ్ రైటర్, అడ్వకేటింగ్ ఫర్ ద బ్లైండ్, బట్ యెట్ షీ వాజ్ వర్కింగ్ అమాంగ్ స్లమ్ డ్వెల్లర్స్. ఆ రోజుల్లో ఆమె ఈ కార్యము చేస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక గుడ్డామె ఇలా చేయడం ఏంటిది అనిపిస్తూ ఉంటుంది. ఆమె జీవితంలో యేసుప్రభు యొక్క సువార్త ఆమెకు ఉన్నటువంటి బలహీనత నుంచి దూరం విడిపించిన తర్వాత ఆమె ఒక మంచి స్టేట్మెంట్ చేస్తుంది. ఈరోజు నేను ఈ మంచి స్థితిలో ఉన్నాను కనుక నా కళ్ళు బాగు చేయడానికి ఎవరైనా వచ్చి కళ్ళ దానము చేస్తే నేను స్వీకరించాను. కళ్ళు లేకుండగానే పరిచయం చేయడానికి నేను ఇష్టపడతాను అని చెబుతుంది. కళ్ళుండి నేను ఏదో గొప్ప చేస్తానని కాదు, కానీ కళ్ళు లేకుండగానే ఈ పనులు చేస్తాను అని ఆ మాట అనడం చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఆమె ఇంకొక మాట అంటుంది, ఒక వ్యక్తికి సువార్త చెప్పేటప్పుడు అతని మాలిన్య జీవితాన్ని గురించి నీవు మాట్లాడకు, కానీ యేసుప్రభు ప్రేమను గురించి, యేసుప్రభు క్షమాపణ గురించి మాట్లాడు అని చెప్తుంది. అందరూ సంఖ్యలలో ఉన్నటువంటి వారే. విడుదల ఏది కలగజేస్తుందో దాని గురించి మాట్లాడు. యేసు ప్రేమ వారికి విడుదల కలగజేస్తుంది. యేసు ప్రేమకు జోడించి ఆయన క్షమాపణ ఆ వ్యక్తిగత జీవితానికి విడుదల కలగజేస్తుంది. దాని గురించి మాట్లాడు అని తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడు నాకు అనిపించింది, ఈ క్రాస్బీ ఇన్ని పాటలు రాసింది, ఇలాంటి మంచి మంచి స్టేట్మెంట్ చేసింది, ఎంత గొప్ప వ్యక్తి అని అనిపిస్తుంది. నాకై నేను చేళ్ళు వేసుకుంటాను, నాకున్న చేళ్లను విడిపించుకోవడానికి యేసు దగ్గరికి వస్తాను, నేను విడిపించబడతాను, నా ఊరి వారందరినీ తీసుకొని వెళ్తాను. ఇది ఒక జీవితం. ఇంకొక జీవితం యేసుప్రభు బోధ వింటాను, కానీ నేను తిరిగి అదే జీవితంలో, సంఖ్యల జీవితంలో ఉండడానికి ఇష్టపడతాను. కానీ ఫన్నీ క్రాస్బీ మాత్రం అలా చేయకుండా ఉండడానికి ఫిజికల్ బ్లైండ్నెస్ అదొక చైన్ అని నేను భావించడం లేదు. అదొక మంచి పని అనే దేవుడు నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నాను అని షీ బిగాన్ టు రైట్ పోయమ్స్ రాస్తూ వస్తూ ఉంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫార్ ద బ్లైండ్నెస్ అని చెప్తుంది. ఈ గుడితనము ఇచ్చినటువంటి దేవునికి ప్రణామములు చెల్లిస్తున్నాను అని చెబుతూ ఉంటుంది. కనుక ఒక పోయం రాస్తుంది. టు గాడ్ బి ద గ్లోరీ అనే శ్రేష్టమైన కీర్తన రాస్తూ ఈ మాట అంటుంది. సంఖ్యలలో ఉన్నవారు చాలామంది, విడిపించబడిన వారు చాలామంది, విడిపించబడినటువంటి వారు దేవుని అద్భుతమైనటువంటి కార్యాలను రుచి చూచిన వారే ఉండి అంధత్వంలో ఉన్నప్పటికీ, శారీరక బ్లైండ్నెస్లో ఉన్నప్పటికీ, ఆత్మీయ బ్లైండ్నెస్ వారికి విడిపించబడి వారు ఇట్లాంటి మాటలు పాడతారు అనే విషయాన్ని గురించి తను మాట్లాడుతూ ఉంటుంది.
ఈరోజు మన పరిస్థితులు సంకెళ్లలో వేయబడి ఉంటే దేవుడు విడిపించే దేవుడు ఉన్నాడు కనుక, ప్రేమను ఇచ్చే దేవుడు ఉన్నాడు కనుక, క్షమాపణను ఇచ్చే దేవుడు ఉన్నాడు కనుక, సుస్థిరమైన ప్రభుత్వాన్ని మనకి ఇచ్చేవాడు ఉన్నాడు కనుక, సుస్థిరమైనటువంటి రాజ్య నివాసులుగా చేసే దేవుడు ఉన్నాడు కనుక, ఆ దేవుని కింగ్డంలోకి రమ్మని ఈ పాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆశీర్వదించబడదాం. మనకున్న సంఖ్యలు మనం వేసుకున్నవి కావచ్చు, చుట్టూరా ఉన్నవారు వేసినవి కావచ్చు. విడుదల పొందడానికి దేవుని వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేస్తుంది. తిరిగి ఆ దాస్యము క్రిందికి వెళ్ళకండి అని జ్ఞాపకం చేస్తుంది. ఆలోచన చేసుకుందాం. మంచి జీవితంలోకి రావడానికి దేవుని వాక్యం మనం బలపరుస్తున్నది. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, నీకు వందనాలు. మా జీవితాలు ఏ దాస్యంలోకి వెళ్ళకుండా మాకు విడుదల కలుగజేశావు కనుక మా ఆత్మీయ జీవితం బలపడి నీ యందు పెరగడానికి సహాయం చేయమని, ఈ సంకెళ్ళ బారి నుండి మమ్మల్ని విముక్తి చేయమని, మాకున్న సంకెళ్ళు నీవైతే, నీ ద్వారా నీ ప్రేమలో మేము బందీకృతలమైతే మేలు, కానీ ఇతర లోక వ్యామోహంలో బందీకృతలమైతే మాకు నష్టం, వేరే వారికి కూడా నష్టము కనుక నీ ప్రేమకు బందీలుగా ఉండాలని, నీ వాక్యానికి బందీలుగా ఉండాలని మేము ఇష్టపడుతూ ఉంటున్నాం. ఆశీర్వదించుము. ఈ లోకపు వ్యామోహాలలో మేము పడిపోకుండా మాకు విజయాన్ని, స్వాతంత్రాన్ని ప్రసాదించి నడిపించుమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.